లోకానికి ప్రచురపరచడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలువబడ్డాను. యేసైతే రోజు మీరు మాట్లాడవచ్చు, ప్రభా నీ సాక్షిగా ఉంటానని దీవించు ప్రభా అని. కష్టకాలంలో దావీదు మొక్కుబడి చేసుకున్నాడట, ప్రభా ఈ కష్టాలు వచ్చాయి, నా వల్ల కావట్లేదు, నేను తెచ్చుకోలేకపోతున్నాను, దయచేసి నువ్వు బలవంతుడు కదా, శక్తివంతుడు కదా, ఈ కష్టం తీసేస్తే ఇదిగో నీ మందిర పనికి నేను ఇస్తాను, నీ పరిచయకు నేను ఇస్తాను, నీ సేవకు నేను ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడట. పెదాలతో మొక్కుబడి చేసుకున్నాడు. నా కష్టకాలం మందు చూడండి, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. తన పెదాలతో, అంటే ఏమని, కష్టాలు శ్రమలు వచ్చాయి, అవి తీరట్లేదు, ప్రభా వీటిని తీర్చవా, నాకు సహాయం చేయవా, ఇదిగో నేను నీ పరిచర్యకు, నీ మందిరానికి, నీ యొక్క సేవా కార్యక్రమాలకు నేను సమర్పించుకుంటాను ప్రభా, ఇదిగో నా మొక్కుకుంటున్నాడంట. మొక్కుబడి చేశాడు. మన దేశంలో కూడా అందరికీ మొక్కుబడి తెలుసు. తల ఎందుకు బాబు అంత ఎక్కువ పెంచావు అంటే ఏం చెప్తారు వాళ్ళు, హాయ్ నేను మొక్కుకున్నాను అన్నట్టు, సారీ బాబు సారీ అని చెప్పలేసుకుంటారు, అవునా? అయితే తలిచ్చి వచ్చాను అని చెప్తారు చాలామంది. ఏమిచ్చి వచ్చాను? తలిస్తే నువ్వెలా వస్తావు, మొండెం అక్కడే ఉండిపోద్దు కదా. అయితే తల నీలాలు ఇచ్చారే తప్ప తల ఇవ్వలేదు. అయితే దేవుడైన ప్రభు మన తల జుట్టు మనకు కోరట్లేదు, కానీ ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం దేవుని కొరకు ఏదైనా మొక్కుబడి చేసుకోగలిగితే అది శక్తికి మించి చేసుకోవద్దు, ఎవరో చెప్పారని చేయకూడదు. నీ హృదయంలో నీ శ్రమ, కష్టము, బాధ నీకు ఏర్పడినప్పుడు వాటిని తొలగించుకోవడానికి నీ హృదయంలో ఉండే ఒక తీర్మానం రావాలి. నీ హృదయంలో నిశ్చయించుకునే నువ్వు ప్రకారం. నేను కూడా నిశ్చయించుకున్నాను చాలాసార్లు పరిచర్యలో, ప్రభు ఈ పని మేము చేయబోతున్నాను, నీ పరిచర్యకు, నీ సేవకులకు, నీ యొక్క సేవా కార్యక్రమాల్లో నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. ఆ ప్రార్థించిన కొద్ది రోజులకే దానికి రిజల్ట్ నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కొన్ని మార్లు ఆ విధంగా చేయడం తప్పేం కాదు పిల్లరా. అందుకే లేఖనాల్లో 76 కీర్తన 11వ వచనంలో అంటాడు, కీర్తన 76 11వ వచనంలో, కొన్ని కష్టాల్లో ఉన్న బిజినెస్ మ్యాన్ కానీ, ఇబ్బందులో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్న సహోదరులు కానీ, యవన కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, శ్రమ కాలము, కష్టకాలం వచ్చినప్పుడు దేవుని భక్తుడు దావీదు చెప్పినట్టుగా మనము దేవుని సెల్లో మాట ఇచ్చి తప్పిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడంటే మాటలతో మనం దేవునితో ఆటలాడకూడదు. మాట ఇచ్చామంటే నిలబడాలి. అందుకే బైబిల్లో లాస్ట్ పేజ్ ఉంటుంది, నాకు ఆ పేజ్ మీద డేట్ వేసి రాస్తాను, నేనే మొక్కుబడి చేసుకున్నాను, మళ్ళీ దాన్ని తీర్చడానికి ప్రభు నాకు సహాయం చేయమని రోజుకోసారి ప్రార్థన చేస్తాను. నేను చేసిన ఈ మొక్కుబడి తీర్చే కృప నాకు దయచేయమని. చదవండి ఆ మాటను ఒకసారి. 76 కీర్తన 11వ వచనం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పనిలో, దేవుని సన్నిధిలో మనం అనుకున్న మాటలు నెరవేర్చగల శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రార్థించేటప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు. మాట ఇచ్చేటప్పుడు అయోమయంగా మాటలు ఇవ్వకూడదు, తొందరపాటు మాటలు ఇవ్వకూడదు. కానీ ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు చేయొచ్చు. అయితే మీరు ఇంకా ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఎదిగిన వారు మీరు ఏ మొక్కబడి చేయొద్దు, కానీ మీ హృదయాన్ని ప్రభుకిస్తాను వారి చేతుల పైకి ఎత్తగలరా. సో ఆత్మలో ఎదిగిన వారు, దేవునితో నడుస్తున్న వారు, మీకు అర్థమైపోతుంది ద వే ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క విలువేంటో మీకు అర్థమవుతుంది. దేవునితో ఎలా నడవాలో కూడా మీకు తెలుస్తుంది. అయితే ఈ రాత్రి త్వరగా రాసుకుందాం. ద ఫస్ట్ పాయింట్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గాడ్ వాంట్స్ టు గివ్ టు హిస్ పీపుల్. ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాడు. Psalms 32:1, కీర్తన 32:1, Ephesians chapter 1 verse 3 to 6, ఎఫెసీయుల 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు, 1 Corinthians chapter 3 verse 15 and 16, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 15 16, John chapter 3:16. యోహాను సువార్త 3:16. Yes, God wants to give blessings. These blessings are associated with the well-being of the soul and one's relationship with God. ఈ ఆశీర్వాదాలు దేవునితో, మన ఆత్మతో సంబంధము కలిగి ఉండటకు ఈ ఆశీర్వాదాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎప్పుడు సంతోషంగా దేవునితో నడవడం, కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నువ్వు ఆనందంగా నడవగలుగుతావు. దేవునితో గొప్ప సమాధానం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రజలు అంటారు, ఇన్ని సమస్యలను నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావు, ఇన్ని శోధనలో కూడా నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నావు. కొందరైతే ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటారట, కొందరైతే ఇంకెక్కడైనా పారిపోదాం అనుకుంటారట, ఇబ్బందులు భరించలే. కానీ దేవుని పిల్లలు అలా కాదు. శ్రమల గుండా వెళ్ళినా, కష్టాల గుండా వెళ్ళినా, నదుల్లో నుండి నడుస్తున్న, అగ్ని మంటల్లో నడుస్తున్న దేవుని కాపుదల మీద వారు నిరీక్షణ కలిగి ఉంటారు. నా దేవుడు సజీవుడు, తప్పక నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. మీరు అటువంటి కష్టాల్లో ఉన్న వారందరూ యోబు గ్రంథం చదవండి. యోబు జీవితంలో కొన్ని విషయాలు మీరు నేర్చుకోవచ్చు. అన్నీ ఉన్నవాడు ఒకేసారి జీరోకి వచ్చేసినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని స్తుతించడం మానలేదు, ప్రార్థించడం మానలేదు. తన శరీరం ఒకవైపు అనారోగ్యంతో నలిగిపోతున్నాడు, బాధ భరించలేకపోతున్నాడు, నొప్పి భరించలేకపోతున్నాడు. కంటి ముందు చూస్తే పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ధన సంపదలన్నీ ఆవిరైపోయాయి, వ్యాపారాలన్నీ కూడా కనుమరుగైపోయాయి, ఏమీ మిగలలేదు. ఇక ఆరోగ్యంగా ఉంటే చాలా అనుకుంటే ఆ ఆరోగ్యం కూడా పోయింది. మూలుగుతూ రాత్రింపగలు నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండు అని ఇచ్చాడు.
నేను తల్లి గర్భం నుండి ఆ యొక్క కొన్నిసార్లు మిస్క్యారీ అవుతారే, ఆ విధంగా అయిపోయి ఉంటే బాగుండేదేమో, నేను అనవసరంగా ఈ భూమి మీదకి వచ్చాను అని ఏడ్చాడు. ఆ తర్వాత దేవుణ్ణి మాత్రం దూషించలా, తన నోటి మాటతో దేవుణ్ణి దూషించలా. చస్తాను అని కూడా చెప్పలా, నన్ను చంపుదేవా అనలేదు. కానీ నేను చనిపోయి ఉంటే బాగుండేది, రాకుండా ఉండుంటే బాగుండేది, పుట్టకుండా ఉండుంటే బాగుండు అనుకున్నాడు. అంటే శ్రమ ఎంత బాధ ఎదుర్కొన్నాడు కదా. అయితే ప్రార్థన మానలేదు, రేయింబగులు ప్రార్థించాడు. ఆ యుద్ధంలో తను జయించాడు. ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఒకరోజు రానే వచ్చింది. ప్రభు అతన్ని దర్శించాడు. యోబో, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. ప్రభు వాళ్ళంతా ఎగతాళి చేశారు, వాళ్ళు నన్ను నిందించారు. పర్వాలేదు, ప్రార్థన చేయ వారి కోసం. అవునా, ప్రార్థన చేయమంటావు దేవ? ఎస్, ప్రార్థన చేయి. చేస్తాను ప్రభు. ప్రభు, ఎవరెవరు నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండగానే ఆయన చర్మరోగం వెంటనే మట్టుమాయమైపోయింది. చర్మమంతా కూడా మామూలుగా వచ్చేసింది. ఆ నొప్పి, బాధ అంతా తొలగిపోయింది. తలలో ఉన్న నొప్పి అంతా తొలగిపోయింది. అందుకే నీ స్నేహితుల కొరకు, నిన్ను బాధించే వారి కొరకు, నీకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు, ఒకవేళ నీ ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, నీ హృదయాన్ని గాయపరుస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను స్వస్థపరచడం ప్రారంభిస్తాడు, నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా ప్రార్థించి మేలు పొందుకున్నాడు. రెండంతల ఆశీర్వాదం. 2000 చూపించగలరా? ఇలా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పార్టీలు కాదు గుర్తు రావాల్సింది. అంటే వాళ్ళు విక్టరీ అంటారు. ఇలా అన్నప్పుడు విక్టరీ. ఓడిపోతున్నా కూడా ఏమంటుంటారు? ఫ్లైట్ దిగేటప్పుడు ఇలాగ అంటుంటాడు ఆయన. ఓడిపోతుందని ఎలక్షన్లో కనిపిస్తుంటుంది అక్కడ, కానీ ఇలా అంటారు. సరే, దేవుని పక్షంగా ఉన్నవారు, ప్రజలకు మేలు చేసే నాయకులు కాలాల పాటు పరిపాలన చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రజలకు మేలు చేసే వారి కోసం ప్రార్థించాలి, విమర్శించకూడదు. ప్రజలే నాయకులను విమర్శించకూడదు. ప్రజలకు అధికారులుగా దేవుడు ఇచ్చిన వారిని విమర్శించు, వారి కోసం ప్రేయర్ చేయమన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎగతాళి చేయడం కానీ, అధికారంలో ఉన్న వారిని హేళన చేసి మాట్లాడితే రెక్కలు కలిగింది మన విషయాన్ని పరలోకానికి చెప్తుందట. వీడి తేడాగాడు, వీడికి నేను సాయం చేయను అంటుందట దూత. నిన్ను కాపాడడానికి వచ్చిన దూత నిన్ను వదిలేసిపోతే ఏ ప్రమాదంలో పడతావో తెలియదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, అధికారంలో ఉన్న వారిని, అలాగే అభిషేకించబడిన దైవ సేవకులను, దేవుని సేవా కార్యక్రమాలను హేళనగా చూడకూడదు, తూలనాడకూడదు. అలా తూలనాడుతూ ఉంటే నిన్ను కాపాడడానికి దేవుడు పెట్టిన దూతలు నీ దగ్గర నుండి వెళ్ళిపోతారు. ప్రసంగులు అంటాడు, నీవు ఆ విధంగా నీ ఆలోచన, నీ మనసులో, నీ గదిలో కూడా నువ్వు అలా ఆలోచించుకోకూడదు. అలా ఆలోచిస్తే రెక్కలు కలిగిందంటే దేవదూత సంగతిని పైన వాడికి చెప్తుందట, చేరవేస్తుందట. వీడిని కాపాడమని నన్ను పంపించావు, వీడి తేడాగాడు, ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు, హేళన చేస్తుంటాడు, చెప్పిన పని చేయడు, ఇచ్చిన పని చేయడు. ఇలాంటి దద్దాయికి నేను కాపుదలుగా ఉండను దేవా అన్నప్పుడు దేవుడు వచ్చేసే అన్నాడు అనుకో, నీ పని అయిపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో నీకు తెలియదు. నిన్ను కాపాడడానికి పెట్టిన దూతలు నీ నుండి దూరం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే దుష్టుని ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపుల మార్గములు, ఒక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించబడతాను. దేవుని వాక్యము, క్రొత్త నిబంధన చదవండి, ధ్యానించండి, దేవుని మాటలు ధ్యానించండి. ఈ ప్రసంగి 10:20 చూద్దాం. నీ మనసునందైనను, మన బయటికే కాదు, మనస్సునందైనను రాజును శపించవద్దు, ఏలే నాయకులను శపించకూడదు. ముఖ్యమంత్రులను, దేవుడు మనకిచ్చినటువంటి నాయకుల కోసం ప్రార్థించాలి. కానీ హేళన చేయడం, తూలనాడడం క్రైస్తవుని యొక్క నేచర్ కాదు. అలా తూలనాడుతూ హేళన చేస్తున్నట్టు నువ్వు క్రైస్తవుడు కాదు. నీ దాసులు, దైవ సేవకులను కూడా నువ్వు తూలనాడుతున్నావంటే తప్పనిసరిగా నీకున్న కాపుదలు పోగొట్టుకుంటావు. నిన్ను కాపాడడానికి వచ్చిన దూతలను దూరం చేసుకుంటున్నావు. చూద్దాం. నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను పడుకునేటప్పుడైనా ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎవరైనా దీవించబడ్డారా? ప్రభు, వారిని దీవించావు, నన్ను కూడా దీవించు నాయనా అని చెప్పు. అంతేగాని వాడు దొంగ, వీడు మోసగాడు, వాడు మోసగాడు, నోరు తెరిచి నోరుంది కదని నోరు పారేసుకున్నావా, నీ కింద ఉన్నవన్నీ దేవుడు పీకేస్తాడు. ఉన్న దగ్గర నుండి కింద సతికిలు పడే అవకాశం ఉంది. చాలామంది దరిద్రతలు ఎందుకుంటారు తెలుసా? ఇగో ఇలాంటి విషయాలు గమనించిన వాళ్ళు నోరు పారేసుకుంటారు. వచ్చే ఆశీర్వాదం ఆగిపోద్ది, ఉన్నది కింద పీకేస్తాడు దేవుడు. ఆ దరిద్రతలోనే కూర్చుని ఉంటారు. జీవితం ఎప్పుడు వెళ్ళి చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడ. ఎందుకంటే నోటి మాటలు. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. ఆలోచనలో సరిగా ఉండండి. పాపుల మార్గంలో నిలవద్దు. పాప మార్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, వాటిలో నిలబడితే నీకు వచ్చే దేవుని దీవెనలు పోగొట్టుకుంటావు. నీవు పాపులతో కలిసిపోయే అవకాశం ఉంది. నీలో పాపాలు ఒప్పుకో దేవుని దగ్గర. పాపుల కోసం ప్రేయర్ చేయి, కానీ పాపులతో సహవాసం చేయొద్దు. ఎవరైతే అపహసించే వారు పక్కన కూర్చోవద్దంటే ఈ వాక్యం కంప్లీట్ చేద్దాం. చదవండి. నీ మనసునందేనను రాజును శపించవద్దు, నీ పడక గదిలో నిన్ను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును.